ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 121 6వ చదువుకుందాం. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. సాధారణంగా ఇశ్రాయేలీలు వారు ప్రయాణం చేయుచున్నప్పుడు పాటలు పాడుకుంటూ ఎలాంటి ప్రయాణ బడలిక శ్రమ తెలియకుండా వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ ప్రయాణం చేసేవారు. ఈ యొక్క కీర్తన కూడా యాత్రా కీర్తనగా ఉన్నది. ఇశ్రాయేలు దేశము ఎడారి ప్రాంతం, ఎక్కువగా కొండలతో ఇసుకతో ఎడారితో ఉన్నటువంటి ప్రాంతం. చెట్లు తక్కువ, నీరు చాలా తక్కువ. అలాంటి ప్రాంతంలో వీళ్ళు నివాసం చేస్తూ మరి ప్రయాణం చేస్తున్నప్పుడు యెరూషలేముకు చేరుకోవటానికి ఆ పాటలు పాడుకుంటూ వాళ్ళు ప్రయాణం చేసేవారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ధ్యాన వచనంలో పగలు ఎండ దెబ్బ నీకు తగులదు అన్నప్పుడు పగలు అంత వేడిగా ఉంటుంది. అక్కడ ఆ మాట వారికి అర్థమవుతుంది. పగలు ఎండ దెబ్బ అనే మాటను వాడినప్పుడు దేవుడు ఆ ఎండ దెబ్బ నుంచి వారిని కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఒక గొడుగు నీడలో మనము ఏ విధంగా అనుభవిస్తామో ఆ చిన్న నీడ అయినా అదే ప్రకారంగా దేవుడు తన యొక్క రెక్కలను వారి పైన చాచి ఆ పగలు ఎండ దెబ్బ నుంచి వారిని కాపాడగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ పగలు సూర్యకిరణాల ఆ తాకిడి ద్వారా వాళ్ళు మరి చర్మ వ్యాధులు కూడా వస్తాయి. చాలా సన్స్ట్రోక్. ఎక్కడ కూడా నీడ దొరకని ప్రదేశాలు మరి అక్కడ ఉంటాయి. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా చెట్టు నీడలో కొంత సేద తీరడమో, లేదా ఎక్కడైనా ఒక బండ రాతిన సేద తీరడమో వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళకు చెట్లు అనేటివి దొరకవు. వాళ్ళ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట, ఒక బండ కింద, ఒక చిన్న లోయ కింద, ఎక్కడో చిన్నగా వాళ్ళకి ఆ ప్లేస్ దొరికినప్పుడు అక్కడ మాత్రమే ఆ నీడలో వాళ్ళు సేద తీరి ముందుకు సాగాలి వాళ్ళ ప్రయాణం. అంత కఠినమైనటువంటి ప్రయాణంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు వారికి తెలుసు దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీలను ఎడారిలో లేదా అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు వారికి మేఘస్తంభంగా ఉండి ఎంతగా సంరక్షించాడో దేవుడు ఇప్పుడు కూడా పగలు ఎండ దెబ్బ ద్వారా వచ్చే ప్రతి వ్యాధి లేదా ప్రతి విధమైన ఆపద కష్టం నుంచి కూడా దేవుడు కాపాడగలడు అని వారు ఎంతో విశ్వసించేవారు. అలానే రాత్రి వెన్నెల దెబ్బ అన్నప్పుడు రాత్రి కాగానే సడన్ గా టెంపరేచర్ పడిపోతుంది. మరి చాలా విపరీతమైనటువంటి చలి, ఆ చలి నుంచి వచ్చేటువంటి రుగ్మతలు, వాటి నుంచి కూడా దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు. పగలు ఎండ, రాత్రి మరి చల్లదనం, ఈ రెండింటి నుంచి కూడా దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా అనేక విధాలైనటువంటి పరిస్థితులలో మనము దెబ్బతిని ఉంటుంటాము. అనేక రకమైనటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు చెప్పుకునేవి ఉంటాయి, కొన్నిసార్లు చెప్పుకోలేనివి ఉంటాయి. కానీ ఏ పరిస్థితికి మరి చాలినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితికి మన దేవుడు చాలిన దేవుడుగా ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా, కష్టము, కన్నీరు, ఒంటరితనము, బాధ, ఇవన్నిట్లలో కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు, సంరక్షించే దేవుడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. మనల్ని విడువని దేవుడుగా, మరువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా ఉన్నాడు. మరి అలాంటి దేవుడు వారు కలిగి ఉన్నారు కాబట్టి చక్కగా ఎంతో సంపూర్ణ విశ్వాసంతో వాళ్ళు ఆ యాత్రలు చేసేవారు. అంత దూర ప్రయాణం చేసేవారు. ఎంతో శ్రమతో కూడిన ప్రయాణం. ఎంతో ఎండవేడిని తట్టుకోవాలి, అటు రాత్రులు చల్లగాలిని తట్టుకోవాలి. ఆ రాత్రులు కూడా వాళ్ళు పడుకోవటానికి మరి ఆ దారి పక్కనే ఒక చిన్న మరి టెంట్ లాంటిది వేసుకొని నిద్రలు పోవాలి. ఇలాంటి ఏదో క్రూర మృగాల బాధ, జంతువుల బాధ, దొంగల బెడద, అలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు అంత కఠినతరమైన పరిస్థితులలో ప్రయాణం ఎందుకు చేస్తున్నారు అంటే యెరూషలేముకు వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని యొక్క సన్నిధిలో వారు ఆనందంగా కీర్తనలు పాడాలి, దేవునితో సమయం గడపాలి.
అంత ఆసక్తితో, అంత ఉత్సాహంతో ఆ కఠినతరమైన ప్రయాణాలు కూడా వారు చేసేవారు. లెక్క చేసేవారు కాదు ఆ కఠిన పరిస్థితులను. మరి మన జీవితాలలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కష్టం అంతా కూడా మనం మర్చిపోగలం. ఎందుకంటే దేవుని సన్నిధిలో అంత నెమ్మది, అంత శాంతి, అంత సమాధానాన్ని మనం అనుభవించగలము. ఆయన సన్నిధిలో ఎనలేని నిరీక్షణ, నిశ్చయత, అంత గొప్ప ఆనందము మనకు ఆయన అనుగ్రహించగలరు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి దెబ్బ అనేటువంటి శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అవి పగలు కావచ్చు, రాత్రి కావచ్చు. మరి ఏ విధమైనటువంటి శ్రమల గుండా మీరు వెళ్ళినా దేవుడు దేనిని కూడా మీకు తగలనీయకుండా ఆయన కాపాడగలడు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ రీతిగా భద్రపరుచుకుంటుందో, ప్రతి అపాయం నుంచి కాపాడుకుంటుందో, అదే ప్రకారంగా యేసు ప్రభువుల వారు మనల్ని అమితంగా ప్రేమిస్తున్నారు. ఆయన సిల్వర్ రెక్కల చాటున మనలను మరుగుపరిచి ప్రతి అపాయం నుంచి కూడా మనల్ని కాపాడగలుగుతారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన చెంతకు పరిగెత్తుకొని వద్దాము. ఆయన రెక్కల నీడలోనికి మనం వద్దాము. ఆయన రెక్కల నీడలో మనం ఆశ్రయం పొందుకుందాము. మనకు పగలు ఎండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి ఆయన మనల్ని కాపాడగలరు. మరి ఈ ఉదయకాల సమయంలో వెంటనే ఆయన సన్నిధికి వద్దాము. మనం అందరం ప్రార్థన చేసుకొని ఈ దినమును మనం కొనసాగించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం వందనాలు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి మమ్మల్ని కాపాడుతానని సెలవిచ్చిన దేవానికి వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క మరి దినమును ప్రభువా ప్రారంభం చేస్తుండగా ప్రతి పరిస్థితుల నుంచి కూడా ఏ విధమైనటువంటి శ్రమలు వారు పొందుకోకుండా ఎదురైనప్పటికీ మీరు కాపాడి సంరక్షించి ముందుకు నడిపించగలరని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.